ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ కార్నర్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టేస్టీ అయిన క్యాబేజ్తో రెసిపీని చూడబోతున్నాము. చాలా చాలా టేస్టీగా ఉండిపోతుందండి. ఇది క్యాబేజ్ అవియల్ అనమాట. దీని పేరు కేరళ స్పెషల్. క్యాబేజ్ ఒక్కటే ఇంట్లో ఉన్నప్పుడు ఇలా కొబ్బరితో కాంబినేషన్ చేసుకుని మంచి రసం పెట్టుకుని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీనికోసం ముందు మనం క్యాబేజ్ని చాప్ చేసుకుందాం. క్యాబేజీని కోయడం అంటే చాలామందికి నచ్చదండి, ఎందుకంటే దాంట్లో ఒకలాంటి స్మెల్ ఉంటుంది కదా, దానివల్ల చాలామంది కోయడానికి ఇష్టపడరు. ఎందుకంటే చేతులకు కూడా ఆ స్మెల్ ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది చాలాసేపటి వరకు. అలాంటప్పుడు చేతులకి కాస్త నూనె రాసుకుని ఆ తర్వాత కట్ చేసిన వెంటనే కనుక హ్యాండ్ వాష్తో మనం వాష్ చేసుకుంటే స్మెల్ చాలా తొందరగా పోతుందండి. అండ్ దీంట్లో కూడా మనం కుక్ చేసేటప్పుడు దాంట్లో కొంచెం నిమ్మరసం పిండుకుంటే క్యాబేజ్ ఉడికిన తర్వాత కూడా ఆ స్మెల్ అనేది ఉండదు. ఇప్పుడు కట్ చేసుకున్న క్యాబేజ్ మొత్తాన్ని ఒక కుక్కర్లోకి తీసుకుని దాంట్లో సరిపడా నీళ్లు పోసుకుని కుక్కర్ని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు మనం ఇక్కడ క్యాబేజ్ ఉడికేలోపు మనం ఇక్కడ ఉల్లిపాయలని అలాగే పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు కావాల్సినవి మనం కట్ చేసి పెట్టుకున్నాం. దీంట్లో మనం ఉల్లిపాయలని పొడుగ్గా కోసుకుంటే సరిపోతుందండి, పొడుగ్గా సన్నగా, మరీ చిన్న ముక్కలుగా అవసరం లేదు. అలాగే ఒక 3 పచ్చిమిర్చి, 2 లేదా 3 వెల్లుల్లిపాయలు. ఈ వెల్లుల్లిపాయలని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి మంచి ఫ్లేవర్ ఇస్తాయండి. ఈలోపు మన కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. సో మనకి ఇదైతే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుని ప్యాన్ పెట్టుకుందాం మనం. ఇంకా ప్యాన్ కొంచెం వేడైన తర్వాత అందులో 2 స్పూన్లు నూనె వేసుకుని వేడి చేసుకుని అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అందులో సన్నగా కోసుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కోసుకున్నాం కాబట్టి చాలా తొందరగా వేగిపోతాయండి. ఎక్కువ సేపు కూడా కుక్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఉల్లిపాయలన్నీ వేగేలోపు మనం కుక్కర్ని ఓపెన్ చేసుకుని దాంట్లో ఉన్న క్యాబేజ్ని డ్రైన్ చేసుకోవాలి, అంటే అందులో ఉన్న నీళ్ళని తీసేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు అందులో మనం పక్కన వడగొట్టుకుని పెట్టుకున్నాం కదా, డ్రైన్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని ఇందులో వేసేయాలి. క్యాబేజ్ మరీ ఎక్కువగా కుక్ చేసుకోవద్దండి, 2 విజిల్స్ సరిపోతాయి. అవి కూడా ఎక్కువే, ఒకటైతే ఇంకా బాగుంటుంది, కానీ కొద్దిగా పచ్చితనం ఉంటుంది కాబట్టి 2 సరిపోతాయి. లేదంటే 3 విజిల్స్ అయితే మరీ మెత్తగా అయిపోతాయి. ఎందుకు మనం పొయ్యి మీద వేయగానే వెంటనే నీళ్ళు వచ్చేస్తాయి. అందుకోసమని మనం 2 విజిల్స్ సరిపోతాయండి. ఆ తర్వాత ఇప్పుడు మనం క్యాబేజ్ వేసుకుని కొద్దిగా కలుపుకున్నాక అందులో ఉప్పు, పసుపు, మిరియాల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇందులో మనం ప్రత్యేకంగా కారాన్ని ఎక్కడ యూజ్ చేయమండి, మనం వేసే పచ్చిమిరపకాయలు అలాగే మిరియాల పొడి ఇవి 2 సరిపోతాయి. నెక్స్ట్ ఇందులో వచ్చి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి, శొంఠి పొడి. ఈ శొంఠి పొడి మీకు మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. సూపర్ మార్కెట్స్కి అలా వెళ్ళినప్పుడు మనకి ఈజీగా దొరుకుతుంది. సో అదొకటి ఉంటే చాలు. ఇట్లాంటి కర్రీస్ ఏమైనా చేసుకునేటప్పుడు మంచి ఫ్లేవర్ ఇస్తుందండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇవి మొత్తం కొంచెం కుక్ అయిన తర్వాత అందులో ఒక 1/2 స్పూన్ శొంఠి పొడి అలాగే పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఒకవేళ పచ్చి కొబ్బరి దొరకకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి కూడా మంచి టేస్ట్నే ఇస్తుందండి. సో మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, లేదంటే ఎండు కొబ్బరితో అయినా దీన్ని ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇది బాగా కలుపుకుని ఒక 2 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని మనం ఒక్కసారి కలుపుకుని సర్వ్ చేసేసుకోవడమే. చూసారా, చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. డిఫరెంట్గా ట్రై చేయాలి అని అనుకున్నప్పుడు ఇది తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ ఇది రోటీస్కైనా రైస్కైనా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ దీంతోపాటు మీకు కనుక రెసిపీ నచ్చితే ఇది ఎలా ఉందో మీరు కూడా ట్రై చేస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ మౌనిక. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను.